హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ ఎమోషన్స్ అనే రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? ఆఫీస్లో మీ బాస్ ఒక మాట అన్నాడు, మీ రోజంతా పాడైపోతుంది. ఇంట్లో చిన్న గొడవ జరిగింది, అంతే, మీ ప్రశాంతత అంతా గాల్లోకి ఎగిరిపోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయంటే మీ సంతోషం మీ చేతిలో లేదు, ఎవరో బయట వ్యక్తుల చేతుల్లో ఉంది. వాళ్ళు ఏ బటన్ నొక్కితే మీరు అలా రియాక్ట్ అవుతున్నారు. సేమ్ ఇలాగే కురుక్షేత్ర యుద్ధం మొదలవకముందు అర్జునుడు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నాడు. శత్రువుల్లో బంధువులు ఉన్నారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క కథ, ఎమోషన్స్ అండ్ మెమరీస్ అన్నీ ఉన్నాయి. ఎన్నో రకాల ఎమోషన్స్ మధ్య చిక్కుకుపోయి రథం మీదే కుప్పకూలిపోయాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మైండ్ సెట్ గురించి చెప్పాడు. అదే స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరో తెలుసా? ఒక పెద్ద సముద్రం లాంటివాడు. ఎన్ని నదులు వచ్చి కలిసినా సముద్రం ఎలాగైతే పొంగకుండా ఉంటుందో, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది పొగిడినా తన బ్యాలెన్స్ని కోల్పోని వాడే స్థితప్రజ్ఞుడు. సో ఈరోజు వీడియోలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక 6 అద్భుతమైన భగవద్గీత సూత్రాల గురించి మాట్లాడుకుందాం. వీటిని గనక మీరు అర్థం చేసుకుంటే మీ లైఫ్లో ఎలాంటి తుఫాన్ వచ్చినా సరే మీరు ఒక కొండలాగా నిలబడగలరు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. యుద్ధరంగంలో ఉన్న అర్జునుడు తన చుట్టూ ఉన్న ఈ పరిస్థితులను చూసి మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయాడు. అప్పుడు కృష్ణుడు ఈ సముద్రం అనే ఎగ్జాంపుల్ని ఇచ్చాడు. ఎన్ని నదులు వచ్చి కలిసినా సముద్రం తన హద్దులను దాటదు. అది ఎప్పుడూ నిశ్చలంగా, నిండుగా, గంభీరంగా ఉంటుంది. అలాగే బయట ప్రపంచం నుండి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది నిన్ను విమర్శించినా, నీ లోపల ఉన్న ప్రశాంతత ఆ సముద్రంలా కదలకూడదని అర్జునుడికి బోధించాడు కృష్ణుడు. మన జీవితం కూడా ఒక సముద్రం లాంటిదే. ప్రతిరోజు మన మీదకి రకరకాల ఎమోషన్స్ అనే నదులు వస్తూనే ఉంటాయి. ఆఫీస్లో టెన్షన్ అనే ఒక నది, పక్కవాడు మనల్ని తక్కువ చేసి మాట్లాడడం ఇది ఇంకో నది. స్థితప్రజ్ఞుడంటే ఈ నదులన్నీ తనలోకి వచ్చినా తను మాత్రం చెదరకుండా ఉండేవాడు. సాధారణంగా మనం చిన్న చిన్న విషయాలకే రియాక్ట్ అయిపోయి మన ప్రశాంతతని మనం కోల్పోతుంటాం. కానీ మీరు గనక ఆ మాటలను పట్టించుకోకుండా సముద్రంలా గంభీరంగా ఉండడం అలవాటు చేసుకుంటే ఏ సమస్య మిమ్మల్ని ముంచలేదు. వేరేవాడు మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడు దాన్ని మనసులోకి తీసుకోవాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీ కామ్నెస్ని దెబ్బతీసే అధికారం ఎవ్వరికీ ఉండదు, మీకు తప్ప. కృష్ణుడు భగవద్గీతలో ఈ మాట ఎందుకు చెప్పారంటే, మనం ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ గురించి లేదా ఒక వ్యక్తి అన్న మాట గురించి పదే పదే ఆలోచించినప్పుడు మనకి తెలియకుండానే ఆ విషయం మీద ఒక బలమైన కోపం పెరిగిపోతుంది. ఆ కోపం మన బుద్ధిని కమ్మేసి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే స్పందించేలా, అంటే రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇలా వెంటనే రియాక్ట్ అవ్వడం వల్ల మనం మన ఆత్మ నియంత్రణని, అంటే సెల్ఫ్ కంట్రోల్ని కోల్పోతున్నాం. ఇది కృష్ణుడు చెప్పిన మాట. అడవిలో ఒక వేటగాడు వెళ్తుంటే పొరపాటున ఒక పాము తోక మీద కాలు వేశాడు. ఆ పాము వెంటనే తిరిగి వాడిని కరిచింది. వేటగాడు కోపంతో తన దగ్గర ఉన్న కత్తితో ఆ పాముని నరికేయాలని ప్రయత్నించాడు. కానీ హడావిడిలో పాముని సరిగ్గా కొట్టలేకపోయాడు. పైగా ఆ పాము వాడి చేతికి చుట్టుకుని మళ్ళీ ఆ వేటగాడిని కరిచింది. వేటగాడు ఇంకా కోపంతో ఊగిపోతూ దాన్ని కొట్టబోయి తన చేతిని తానే నరుక్కున్నాడు. పాము కరిచినప్పుడు శరీరంలోకి వెళ్ళిన విషం కంటే మనోడు పాము కరిచిందని వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని చంపాలి అని అనేసి చేసిన పనుల వల్ల వాడికి ఎక్కువ నష్టం జరిగింది. తన చేతినే కోల్పోయాడు. పాము కరిచినప్పుడు ప్రశాంతంగా ఉండుంటే విషం శరీరం అంతా పాకేది కాదు, తన చెయ్యిని తాను కోల్పోయేవాడు కాదు. మన జీవితంలో కూడా ఎదుటివాడన్న మాట లేదా జరిగిన ఒక తప్పు ఆ పాము కాటు లాంటిది. అది జరిగినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అయ్యి అరిచిన, గొడవ పడినా ఆ విషం ఉంది చూసారా, అది మన రోజంతా పాగిపోతుంది, పాడు చేస్తుంది. స్థితప్రజ్ఞుడు ఆ పాము కాటుని గమనిస్తాడు కానీ వెంటనే పిచ్చిగా రియాక్ట్ అవ్వడు. మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నేనిప్పుడు రియాక్ట్ అవ్వాలా లేక రెస్పాండ్ అవ్వాలా అని ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మీరు వెంటనే రియాక్ట్ అయితే ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. అదే మీరు కనుక ఆగి రెస్పాండ్ అయితే మీరు ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేస్తారు. ఆ చిన్న పాజ్ చూసారా, రియాక్షన్కి రెస్పాన్స్కి మధ్యలో ఒక పాజ్ ఉంటుంది. అదే మీ ఎమోషనల్ మెచ్యూరిటీని పెంచుతుంది. శ్రీకృష్ణుడు ఈ మాట ఎందుకు చెప్పారంటే, లోకం తీరు ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు నిన్ను నెత్తిన పెట్టుకున్న వాళ్ళే
రేపు నిన్ను కిందకి లాగడానికి చూస్తారు. అందుకే స్థితప్రజ్ఞుడు పొగిడినప్పుడు ఉప్పొంగిపోకూడదు, నిందించినప్పుడు కుంగిపోకూడదు. ఈ రెండింటిని సమానంగా స్వీకరించి మన మనశ్శాంతిని, మన కామ్నెస్ని మనం కాపాడుకుంటేనే మనం అసలైన జ్ఞాని, అసలైన స్థితప్రజ్ఞుడు అవుతామని కృష్ణుడు బోధించారు. ఒక 24 క్యారెట్ బంగారు బిస్కెట్ ఉందనుకుందాం. దాన్ని ఒకరు చూసి అబ్బా మిలమిలా మెరుస్తుంది, ఇది చాలా విలువైనది అని పొగుడుతారు. ఇంకొకరు వచ్చి దాని మీద ఉమ్మేసి దీనివల్ల ప్రపంచాలు కొట్టుకుసేస్తున్నాయని నిందించారు. ఈ 2 సందర్భాల్లోనూ ఆ బంగారం తన విలువను మార్చుకుంటుందా? లేదు. పొగిడినా బంగారమే, తిట్టినా అది బంగారమే. అది దానికున్న సహజత్వాన్ని అది వదిలిపెట్టదు. అలాగే ఒక అద్దాన్ని తీసుకోండి. దాని ముందు ఒక అందమైన పువ్వును పెడితే అది పువ్వుని చూపిస్తుంది, ఒక మురికి గుడ్డను పెడితే ఆ మురికి గుడ్డనే చూపిస్తుంది. కానీ ఆ అద్దం పువ్వుని చూసి మురిసిపోదు, మురికిని చూసి అసహ్యించుకోదు. అది దేన్ని జడ్చేదు, కేవలం ఒక సాక్షిలా, ఒక విట్నెస్లా చూస్తుంది. అలాగే మనలో చాలామంది పొగడ్తా అనే డ్రగ్కి బానిసలైపోయాం. సోషల్ మీడియాలో లైక్ వస్తే పండగ చేసుకుంటాం, ఒక్క నెగిటివ్ కామెంట్ వస్తే రోజంతా బాధపడిపోతుంటాం. అంటే మన విలువను పక్కవాడి కామెంట్ నిర్ణయిస్తుంది. స్థితప్రజ్ఞత అంటే ఎదుటివాడు నిన్ను పొగిడితే అది వాడి ఒపీనియన్ అని, అలాగే నిన్ను నిందిస్తే అది వాడి పర్స్పెక్టివ్ అని నువ్వు అర్థం చేసుకోవడం. ఇవేవి కూడా నీ వ్యక్తిత్వాన్ని మార్చకూడదు. మీరు లోపల ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో మీకు తెలిసినప్పుడు బయట వచ్చే ఈ శబ్దాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే థ్యాంక్ యూ అని చెప్పి వదిలేయండి. ఎవరైనా మిమ్మల్ని తిడితే మీ లోపాన్ని సరిదిద్దుకోవడానికి ఇదేమైనా పనికొస్తుందేమో చూసి వదిలేయండి. కానీ ఆ రెండింటిని మాత్రం మీ తలకెక్కించుకోకండి. శ్రీకృష్ణుడు ఈ మాట ఎందుకు చెప్పారంటే, బయట వాతావరణంలో చలి వేడి ఎలాగైతే వస్తూ పోతూ ఉంటాయో మన జీవితంలో సుఖదుఖాలు కూడా అలాగే వచ్చిపోతూ ఉంటాయి. ఇవేవి శాశ్వతం కావు. కాబట్టి వాటికి అతిగా రియాక్ట్ అవ్వకుండా ఓపికతో భరించడం మనం నేర్చుకోవాలి. ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట. మీకు ఇక్కడ ఒక గొప్ప మంచి సూటే కథ చెప్తాను వినండి. అనగనగా ఒక ఊరిలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయన అద్భుతమైన విగ్రహాల్ని చెక్కేవాడు. ఒకరోజు ఆయన ఊరి చివర ఉన్న ఒక పెద్ద బండరాయిని చూసి దాన్ని ఒక దేవతా విగ్రహంగా మార్చాలనుకున్నాడు. ఆయన తన దగ్గర ఉన్న ఉలిని తీసుకుని ఆ రాయిని చెక్కడం మొదలుపెట్టాడు. కానీ ఆ రాయి ప్రతి దెబ్బకి విలవిల్లాడిపోతూ నన్ను కొట్టకు, నాకు చాలా నొప్పిగా ఉంది, నన్ను వదిలేరా బాబు అని ఏడ్చింది. అప్పుడు శిల్పి జాలిపడి ఆ రాయిని వదిలేసి పక్కనే ఉన్న మరో రాయిని చెక్కడం మొదలుపెట్టాడు. ఈ రెండో రాయికి కూడా ఉలి దెబ్బలు చాలా గట్టిగా తగులుతున్నాయి అండ్ నొప్పి వస్తుంది. కానీ ఆ రాయి అనుభవించింది. అది ఒక్క మాట కూడా అనలేదు. ఈ నొప్పి టెంపరరీనే, దీని వెనుక ఒక అద్భుతమైన విజన్ ఉంది అని అది అర్థం చేసుకుంది. సో నొప్పిని ఓర్చుకుని అలాగే నిటారుగా నిలబడింది. కొన్ని రోజుల తర్వాత ఆ రెండో రాయి ఒక అందమైన విగ్రహంగా మారింది. దాన్ని ఊరి మధ్యలో గుడి లోపల ప్రతిష్ఠించారు. మరి మొదటి రాయి ఏమైందో తెలుసా? దాన్ని అదే గుడి మెట్ల దగ్గర వేశారు. ఇప్పుడు ప్రతిరోజు జనం ఆ మెట్టు రాయి మీద కాలు వేసి తొక్కుకుంటూ లోపలికి వెళ్ళి విగ్రహంగా మారిన రెండో రాయికి పూజలు చేస్తున్నారు. ఆ మెట్టు రాయి ఇప్పటికీ ఏడుస్తూనే ఉంది, కానీ ఏ ప్రయోజనం లేదు. మన జీవితంలో ఎదురయ్యే విమర్శలు, అవమానాలు ఆ ఉలి దెబ్బలు లాంటివి. మీరు మొదటి రాయిలా ప్రతి చిన్న దెబ్బకి కుంగిపోతే లోకం మిమ్మల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. అదే రెండో రాయిలాగా ఆ నెగిటివిటీని భరించి మీ లోపల ఒక స్ట్రాంగ్ ఇమ్యూనిటీని మీరు కనుక బిల్డ్ చేసుకుంటే మీరు ఒక విగ్రహంలా, అంటే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా నిలబడతారు. మీ మనసుని ఆ రెండో రాయిలాగా తయారు చేసుకోండి. బయట పరిస్థితులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఇది నా ఎదుగుదలకే అని బలంగా నమ్మండి. ఎవరో అన్న మాటలకి మీ ప్రశాంతతను వదులుకోకండి. శ్రీకృష్ణుడు ఈ మాట ఎందుకు చెప్పారంటే, మనిషి పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలను ఎలా ధరిస్తాడో ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది అని శ్రీకృష్ణుడు చెప్పారు. అంటే ఇక్కడ మార్పు అనేది ప్రకృతి సహజం. చావు పుట్టుకలే కాదు, మన జీవితంలో వచ్చే లాభ నష్టాలు, కష్ట సుఖాలు కూడా బట్టలు మార్చుకున్నంత సహజంగా మారిపోతూ ఉంటాయి. దేనికి అతిగా అతుక్కుపోవద్దు అని దీని అర్థం. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి ఒక విచిత్రమైన కోరిక కలిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నప్పుడు నన్ను హెచ్చరించేలాగా, అలాగే చాలా బాధలో ఉన్నప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చేలాగా ఒకే ఒక్క మాట చెప్పండి అని తన మంత్రులను అడిగాడు. చాలామంది చాలా రకాలుగా చెప్పారు, కానీ రాజుగారికి ఏది నచ్చలేదు. అప్పుడు ఒక ముసలి జ్ఞాని రాజు దగ్గరికి వచ్చి ఒక ఉంగరాన్ని ఇచ్చాడు. మహారాజా, మీరు ఎప్పుడైనా తీవ్రమైన ఎమోషన్లో ఉన్నప్పుడు, అంటే బాగా ఆనందంగా ఉన్నప్పుడు లేదా బాగా బాధలో ఉన్నప్పుడు ఈ ఉంగరం లోపల ఒక మెసేజ్ పెట్టాను, అది తీసి చదవండి అని అన్నాడు. కొన్నాళ్ళ తర్వాత పక్క దేశం రాజు దండెత్తి వచ్చి రాజుగారిని ఓడించి అడవిలోకి తరిమేశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి రాజుగారు ఒక గుహలో దాక్కున్నాడు. శత్రువుల గుర్రాల సప్పుడు వినిపిస్తుంది, ఏ నిమిషమైనా దొరికిపోతాను అని భయపడిపోతున్నాడు. విపరీతమైన బాధలో ఉన్నాడు. రాజుగారికి అప్పుడు ఆ ఉంగరం గుర్తొచ్చింది.
తీసి చూస్తే ఆ ఉంగరంలో ఉన్న మెసేజ్ ఏంటంటే, ఇది కూడా గడిచిపోతుంది, దిస్ టూ షల్ పాస్. ఆ మాట చూడగానే రాజుగారికి ఒక తెలియని ధైర్యం వచ్చింది. అవును, నా రాజ్యం పోయింది నిజమే, కానీ ఈ కష్టం కూడా శాశ్వతం కాదు కదా అని అనుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ సైన్యాన్ని పోగు చేసి తన రాజ్యాన్ని తిరిగి గెలుచుకున్నాడు. ఊరంతా పండగ చేసుకుంటున్నారు. రాజుగారు ఏనుగు అంబారీ మీద ఊరేగుతున్నారు. విపరీతమైన గర్వం, విపరీతమైన ఆనందం కలుగుతుంది. అప్పుడు మళ్ళీ ఉంగరం గుర్తొచ్చింది. తీసి చూశాడు. మళ్ళీ అదే మాట, ఇది కూడా గడిచిపోతుంది, దిస్ టూ షల్ పాస్. వెంటనే ఆయన గర్వం తగ్గిపోయింది. మళ్ళీ కామ్గా మారిపోయాడు. మన జీవితంలో ఏది పర్మనెంట్ కాదు. ఈ రోజు మీకు చాలా కష్టంగా ఉండొచ్చు, రేపు అద్భుతమైన సక్సెస్ రావచ్చు. సక్సెస్ వచ్చినప్పుడు గర్వపడటం, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోవడం, ఇవి రెండు స్థితప్రజ్ఞుడి లక్షణాలు కావు. పరిస్థితి ఏదైనా సరే ఇది కూడా గడిచిపోతుంది, దిస్ టూ షల్ పాస్ అని గుర్తుంచుకోండి. ఈ క్లారిటీ ఉంటే మీరు ఏ మార్పుకైనా సిద్ధంగా ఉంటారు. ఆఫీస్లో ప్రాజెక్ట్ పోయినా, రిలేషన్షిప్లో బ్రేకప్ అయినా అది మీ జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే అని గ్రహించండి. మార్పుని ఎదిరించడం ఆపేసి దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టండి. మన మనస్సులో కలిగే ఆలోచనలు లేదా బయట జరిగే సంఘటనలు, సిచ్యువేషన్స్, ఇవేవి మనం కాదు. ఒక జ్ఞాని తన జీవితాన్ని ఒక సాక్షిలా గమనిస్తాడు తప్ప వాటిలో కొట్టుకుపోడు. సంతోషం వస్తే మురిసిపోడు, బాధ వస్తే ద్వేషించడు. ఒక మూడో వ్యక్తిలా తన మనసుని తానే గమనించుకుంటాడు అని శ్రీకృష్ణుడు బోధించారు. నేను చిన్నప్పుడు చదివిన ఒక స్టోరీ ఉంది, అది దీనికి బాగా సెట్ అవుతుంది. ఒక ఊరిలో ఒక ధర్మసత్రం ఉంది. పాతకాలంలో గెస్ట్ హౌస్ని ధర్మసత్రం అని అనేవారు. దానికి ఒక యజమాని ఉండేవాడు. ప్రతిరోజు ఆ సత్రానికి రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. ఒకరోజు ఒక పెళ్లి బృందం వచ్చింది. సత్రం అంతా నవ్వులు, పాటలతో సందడిగా ఉంది. యజమాని వాళ్ళని చూశాడు, ఓకే అని అనుకున్నాడు, సంతోషపడ్డాడు, వదిలేశాడు, అంతే. వాళ్ళతో కలిసి ఊరేగింపుకి వెళ్ళలేదు. తర్వాత రోజు ఒక శవయాత్ర బృందం వచ్చింది. సత్రం అంతా ఏడుపులు, ఆర్తనాదాలతో నిండిపోయింది. మళ్ళీ ఓనర్ చూసి బాధపడ్డాడు, కానీ వాళ్ళతో కలిసి ఏడవలేదు. ఆ తర్వాత రోజు కొందరు దొంగలు వచ్చారు. ఆ తర్వాత రోజు కొంతమంది సాధువులు వచ్చారు. ఎవరు వచ్చినా ఆ యజమాని వాళ్ళకి గది ఇచ్చి పంపించేశాడే తప్ప వాళ్ళు చేసే పనుల్లో తను భాగం అయ్యేవాడు కాదు. ఎందుకో తెలుసా? వచ్చేవాళ్ళు అతిథులు, గెస్ట్స్ మాత్రమే. తను యజమాని, ఓనర్ అని అతనికి తెలుసు. అతిథులు వస్తారు వెళ్తారు, కానీ సత్రం అక్కడే ఉంటుంది. మీ మనస్సు ఆ సత్రం లాంటిది. మీ ఆలోచనలు, ఎమోషన్స్ ఆ అతిథులు లాంటివారు. కోపం ఒక అతిథి, బాధ ఒక అతిథి, సంతోషం ఒక అతిథి, ఏడుపు ఒక అతిథి. అవి వస్తాయి, కొంచెం సేపు ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. కానీ మీరు ఆ అతిథులు కాదు. మీరు ఆ సత్రానికి, అంటే మీకు, మీ బాడీకి, మీ మైండ్కి మీరు ఓనర్, యజమాని. మీకు కోపం వచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది అని ఆ గదిలో దూరిపోకండి. నా మనసులోకి కోపం అనే అతిథి వచ్చాడు, కాసేపట్లో వెళ్ళిపోతాడు అని ఒక సాక్షిలా, ఒక విట్నెస్లా గమనించండి. ఎప్పుడైతే మీరు మీ ఎమోషన్స్ నుంచి విడిపడి ఒక యజమానిలా, ఒక ఓనర్ లాగా మీరు చూస్తారో అప్పుడు ఆ ఎమోషన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు. మీరు ఆ సీన్లో ఉండరు. ఆ సీన్ని మీరు బయట నుంచి చూస్తూ ఉంటారు. ఇదే అసలైన మెంటల్ స్ట్రెంగ్త్. ఇదే ఒక స్థితప్రజ్ఞుడికి ఉండే భయంకరమైన అలవాటు. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. వీడియో ముగించుకునే ముందు ఈ 6 పాయింట్లని ఫాస్ట్గా రివైజ్ చేశారు. ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళంటే నోట్ చేసుకోండి. ముందుగా ద ఓషియన్ స్ట్రాటజీ. ఎన్ని నదులు వచ్చి కలిసినా సముద్రం తన హద్దు దాటదు. బయట విమర్శలు ఎన్ని వచ్చినా మీ కామ్నెస్ని ఆ సముద్రంలా కదల్చనివ్వద్దు. చిన్న విషయాలకే రియాక్ట్ అయ్యి మీ కామ్నెస్ని కోల్పోకండి. మీ మనసుని కామ్గా ఉంచితే ఏ సమస్య మిమ్మల్ని ముంచలేదు. స్టాప్ బీయింగ్ రియాక్టివ్. నెగిటివ్ విషయాల గురించి పదే పదే ఆలోచిస్తే కోపం బుద్ధిని కమ్మేస్తుంది. వెంటనే స్పందిస్తే ఆ సిచ్యువేషన్ నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఆగి ఆలోచించి ఒక పాజ్తో రెస్పాండ్ అయితే మీ దగ్గర నుంచి స్థితప్రజ్ఞుడు అనే గొప్పవాడు బయటకు వస్తాడు. ప్రేజ్ అండ్ బ్లేమ్ బోత్ ఆర్ ద సేమ్. పొగిడినా నిందించినా బంగారం తన విలువను మార్చుకోదు. ఎదుటివాడి కామెంట్ కూడా మిమ్మల్ని మార్చకూడదు. ఎమోషనల్ ఇమ్యూనిటీ. సుఖదుఖాలు చలి వేడిలా వచ్చి వెళ్ళే అతిథులు మాత్రమే. వాటిని ఓపికతో భరించడం నేర్చుకుంటేనే మీకు విజయం లభిస్తుంది. యాక్సెప్టెన్స్ ఆఫ్ చేంజ్. పాత బట్టలు తీసి కొత్తవి వేసుకున్నంత సహజం ఈ మార్పు. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా అతిగా అతుక్కోవద్దు. ద విట్నెస్ మైండ్ సెట్. నీ మనసు ఒక సత్రం లాంటిది. ఎమోషన్స్ వచ్చి వెళ్ళే అతిథులు మాత్రమే. నువ్వు మాత్రమే నీ శరీరానికి, నీ మైండ్కి యజమాని. సో యజమానిలా బిహేవ్ చేయి, అతిథుల్లా మారకు. చివరిగా ఒక మాట, స్థితప్రజ్ఞత అంటే ఎమోషన్స్ లేని రాయిలా మారిపోవడం కాదు. మనసులో ఎన్ని అలజడులు ఉన్నా ఆ అలజడిని ఒక సాక్షిలా గమనిస్తూ ప్రశాంతంగా ఉండగలగడం. మీ ఎమోషన్స్ అనే రిమోట్ కంట్రోల్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టకు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ జ్ఞానాన్ని ఇచ్చింది యుద్ధం ఆపడానికి కాదు, యుద్ధాన్ని గెలవడానికి. మీరు కూడా మీ జీవిత యుద్ధంలో గెలవాలంటే ఈ 6 సూత్రాలని పాటించండి. పరిస్థితులు ఎలా ఉన్నా మీ లోపల ఒక చిన్న చిరునవ్వుతో నిలబడండి. ఎందుకంటే యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్, నాట్ ఎ స్లేవ్ టు దెమ్.
జై హింద్.